హాయ్ ఫ్రెండ్స్, మీకు లోతు తీయడం రావలేదా? సరళ గారు ఈ వీడియో చూద్దురండి. లోతు తీయస్తలేదన్నావు కదా, లోతు తీయరాని వాళ్ళకి చిన్న ట్రిక్ తోటి లోతు ఎలా తీయాలి, మనం కట్టింగ్ విధానంలో బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అంటే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పొరపాటు చేసుకోకపోతే ఇది చాలా ఈజీ ట్రిక్. చూడండి, మనము కట్ చేసినప్పుడు వచ్చిన పక్కల కుట్ల పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ వరకు ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది కూడా కొంచెం ఇలా అనుకుంటూ మనం ఈ ఖర్చు ఎక్కువ అనేది మిగిలిపోతుంది మనకు. ఖర్చు ఇది ఖర్చు మనకు నార్మల్గా బ్లౌజ్ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు వరకు ఈ సైజు వరకు మార్క్ చేసుకోవడం వల్ల ఎంత ఎగ్జాక్ట్ లోతు వస్తుందో చూడండి. అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఆల్రెడీ ఎక్కువ తీసుకున్న పెద్ద సైజ్ బ్లౌజ్కి అలాగే వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో మీకు లోతు పెద్ద సైజ్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటా 3/4 ఇంచు తీసిన, ఆ 3/4 ఇంచు వస్తుంది ఎగ్జాక్ట్గా మన ఖర్చు లోతు ఇలాగే వస్తుంది. ఫోల్డ్ ఒకటే విధానం, ఫోల్డింగ్ విధానం అబ్జర్వ్ పడుతుంది. కొంచెం ఇంచున్నర ఉంది, వేయకుండా ఏం కాదేమో, వేయాలనుకుంటే చంకబట్టి వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, పెట్టు మార్క్ గీయు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంత బాగా షేప్ వచ్చిందో చూడండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఎలాగొచ్చింది, మీకు ఈజీ అనిపిస్తుందా, ఎలాగ అనిపిస్తుందా అనేది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నీ ముందు భాగాలు దేపో.